హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ అండ్ ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్. 2025 సంవత్సరంలో మేము బైపీసీ విద్యార్థుల కోసం ఎడ్యునైన్ బైపీసీ కెరియర్ గైడెన్స్ అనేటువంటి ఒక కొత్త ఛానల్ని మీకు తీసుకురావడం జరిగింది. సో ఎవరు, మా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. నా పేరు వేణుగోపాల్ రెడ్డి అండి. దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను కన్సల్టెన్సీలో ఉన్నాను. I was a professor, I was an administrative officer, I was the director for an engineering college and I am running a software training institute and myself I am also a trainer. అయితే ఈ 20 ఏళ్ల అనుభవంలో మేము అన్ని రకాల అడ్మిషన్లు చేసాం. ఎంబీబీఎస్ అడ్మిషన్లు చేసాము, బీడీఎస్ అడ్మిషన్లు చేసాము, వెటర్నరీ అడ్మిషన్లు చేసాము, నర్సింగ్ అడ్మిషన్లు చేసాము, బీపీటీ చేసాము, అదేవిధంగా బీఎస్సీ రేడియాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, అగ్రికల్చర్ లాంటి అనేక రకాలైనటువంటి కోర్సులు చేసినటువంటి అనుభవం మాకుంది. ఈ అనుభవాన్ని మొత్తాన్ని కూడా మేము యాక్చువల్గా 1.5 years 2 years బ్యాక్ మేము ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ అనేటువంటి ఒక సంస్థని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్లయితే పేరెంట్స్ అందరూ ఎంతో అద్భుతంగా మమ్మల్ని ఆదరించారు. దాదాపు 51,000 సబ్స్క్రైబర్సు, 75 లక్షల వ్యూస్తో లాస్ట్ ఇయర్ అయితే అద్భుతంగా మన యొక్క ఛానల్ని కానీ పేరెంట్స్ అందరూ కూడా ఆదరించడం జరిగింది. సో ఈ యొక్క న్యూ ఛానల్ని కూడా మీరు అదేవిధంగా ఆదరించాలని అనేక రకాలైనటువంటి ఇన్పుట్స్, ఉదాహరణకి ఏపీ ఎంసెట్ అనుకోండి, లేకపోతే తెలంగాణ ఎంసెట్ బైపీసీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనుకోండి, నీట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనుకోండి, విసిఐ వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇన్ఫర్మేషన్ అనుకోండి, బిహెచ్ఎంఎస్, బిఏఎంఎస్, అదేవిధంగా అలైడ్ సైన్సెస్, అదేవిధంగా అబ్రాడ్ ఎంబీబీఎస్, మీకు వాట్ నాట్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఏఎన్ఎం కానీ జిఎన్ఎం కానీ వీటికి సంబంధించినటువంటి స్కోపు, అవకాశాలు, కంపారిజన్స్, అదేవిధంగా ఫీ స్ట్రక్చర్స్ మీరు గమనించినట్లయితే ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ యొక్క సక్సెస్లో మేము ప్రధానంగా ఎలా సక్సెస్ అవ్వగలిగామంటే, ప్రతి యూట్యూబ్ ఛానల్, చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు నీట్ రిలేటెడ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, నీట్ పీజీ రిలేటెడ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వీళ్ళు ఎవరు కూడా కాలేజీలో ఫీజు ఎంత ఉందనే విషయాన్ని ఎవరు డిస్క్లోజ్ చేయరు. మేము కన్సల్టెన్సీ ఫీల్డ్లో ఉండటం వల్ల మీరు ఒక బీఫార్మసీ కాలేజ్ తీసుకున్నారనుకోండి, ఉదాహరణకి సిఎంఆర్ బీఫార్మసీ కాలేజ్ తీసుకున్నారనుకోండి, సిఎంఆర్ బీఫార్మసీ కాలేజీలో ఒక 10 లక్షల ప్యాకేజ్ ఉంది, లేకపోతే 5+5 కట్టుకోవాలి, లేకపోతే ఫార్మ్ డి ఉంది, 15 లక్షలు ఉంది, ఎట్లా పేమెంట్ చేసుకోవాలి, డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది ఉంటుందన్నమాట. సో ఎంబీబీఎస్ విషయంలో కానీ, అదేవిధంగా వెటర్నరీ కాలేజెస్ తీసుకున్నప్పుడు కూడా భారతదేశంలో 17 వెటర్నరీ కాలేజెస్ ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజీలో ఎంత హాస్టల్ ఫీజు ఉంటుంది, ఎంత కాలేజ్ ఫీజు ఉంటుంది, ఎంత డొనేషన్ ఉంటుంది, ఎప్పుడు లాస్ట్ డేట్ ఉంటుంది. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము ఈ ఛానల్లో మీకు అందించడం అనేది జరుగుతుంది. నీట్ తీసుకున్నట్లయితే అది మహాప్రపంచం. నీటిలో ఉన్నటువంటి మేము భారతదేశం అంతా అడ్మిషన్ చేయడం వల్ల మొత్తం భారతదేశ వ్యాప్తంగా అటుపక్క హిమాచల్ ప్రదేశ్ నుంచి కేరళ వరకు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరకు అన్ని కాలేజీల యొక్క ఫీ స్ట్రక్చర్స్ అనేది మేము ఈ ఛానల్లో మీకు అందించడం అనేది జరుగుతుంది ఎప్పటికప్పుడు. కాబట్టి వీడియోలను అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ కూడా ఈ వీడియోలని 10 మందికి కానీ షేర్ చేసినట్లయితే ఇది 10 మందికి ఉపయుక్తంగా ఉంటుంది. నా అనుభవంతో మీ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కానివ్వండి, లేకపోతే మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విషయంలో కానివ్వండి, ఎంబీబీఎస్ అయిపోయినటువంటి వాళ్ళు కానీ, బీడీఎస్ అయిపోయినటువంటి, ఇంకోటి ఏంటంటే మాకు ఫారెన్ లాంగ్వేజ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉండటం వల్ల మీరు ఉదాహరణకు ఒక కాలేజీలో బీడీఎస్ చదివింది అనుకుందాం, ఉదాహరణకు కామనేన్లో పోయి మీరు బీడీఎస్ చదివినారు. బీడీఎస్ చదువుకున్న ఇండియాలో కానీ పని చేసుకున్నట్లయితే మీకు 25,000 నుంచి 50,000 రూపాయలు శాలరీ వస్తుంది. సో అదే నా గైడెన్స్లో కనుక వెళ్ళి మీరు సింపుల్గా ఒక జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకున్నట్లయితే ఈ 20,000 30,000 ప్లేస్లో 3 లక్షల రూపాయలు జీతం తీసుకోవచ్చు. అంటే ఇది చాలా కష్టమైన పని కాదు. మీరు బీడీఎస్ చదివేటువంటి బుక్స్లో మీరు 100 బుక్స్ చదివినట్లయితే జర్మన్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి ఒక్క బుక్ చదివితే చాలు. అంటే ఒక చిన్న మార్పు చేసుకోవడం ద్వారా, ఒక చిన్న సబ్జెక్ట్ని యాడ్ చేసుకోవడం ద్వారా మీ యొక్క శాలరీ రేంజ్ అనేది 10 రెట్లు పెరుగుతుంది. కాబట్టి సో ఇదండి మా ఛానల్కి సంబంధించినటువంటి సమాచారం. సో మీకు రాబోయేటువంటి వీడియోల్లో దాదాపు అన్ని కాలేజీల యొక్క ఇన్ఫర్మేషన్ని, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ పర్టికులర్గా, ఎందుకంటే మామూలు ఇన్ఫర్మేషన్ కాలేజీలో ల్యాబులు ఉంటాయి, లైబ్రరీలు ఉంటాయి, లేకపోతే చెట్లు ఉంటాయి, పొట్లు ఉంటాయి, అన్ని దిక్కల్లో ఉంటాయి, మీకు అది వెబ్సైట్లో కనిపిస్తుంది. సో దాని గురించి మనం ప్రత్యేకంగా వీడియో చేసినా చేయకపోయినా పెద్ద ఫరక్ పడదు. కానీ పర్టికులర్గా కావాల్సింది ఏంటంటే డొనేషన్ ఎంత, ఫీజు ఎంత, ఆడ యొక్క ఫీడ్బ్యాక్ ఏంది, పిల్లల ఫీడ్బ్యాక్ ఏంది. సో ఈ విషయాలు అనేవి ఎక్కడ కూడా మీకు కొంతమంది ఛానల్స్ పర్టికులర్గా కాలేజీలకు వెళ్ళి ఎవరైతే షూట్ చేసుకొని అదేవిధంగా పిల్లల యొక్క అభిప్రాయాన్ని రివ్యూస్ రూపంలో ఇచ్చేటువంటి ఛానల్స్ 100 ఛానల్స్ ఉన్నట్లయితే ఏదో 1 or 2 ఛానల్స్ ఇటువంటి పనిని చేయగలవు. ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని కాబట్టి అతి కొద్ది మంది ఛానల్స్ మాత్రమే చేయగలం. అందులో ఎడ్యునైన్ బైపీసీ కెరియర్ గైడెన్స్ కూడా ఒకటని చెప్పడానికి నేను గర్విస్తూ ఉన్నాను అనమాట. సో ఇదండి 2025 సంబంధించి మా ఛానల్ యొక్క సమాచారం. సో మీకు దీనికి సంబంధించినటువంటి ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ కానీ మీరు ఒకసారి వెళ్ళి చూసినట్లయితే నేను చేసినటువంటి దాదాపు 1000 వీడియోలు చేశాను నేను ఇప్పటివరకు.
దానికి సంబంధించిన సమాచారం ఉంది. అదేవిధంగా ఈ బైపీసీ రిలవెంట్ వీడియోస్ కూడా మాకు వెర్నాక్యులర్ ఛానల్స్ ఏదైతే ఉన్నాయో, 89 మలయాళం అనుకోండి, 89 తమిళ్, 89 కన్నడ, ఇట్లా మాకు డిఫరెంట్ లాంగ్వేజ్లో కూడా ఉన్నాయి. సో మన తెలుగు అనేది బేసికల్గా మేము తెలుగు వాళ్ళం కాబట్టి మన వాళ్ళకి ఇచ్చేటువంటి సమాచారం మరింత ఎఫెక్టివ్గా ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని సెగ్రిగేట్ చేసి ఎంపీసీ సెక్షన్ నుంచి బైపీసీ ఛానల్ అనేది పెట్టడం జరిగింది. సో ఇది మొదటి వీడియోగా నేను మీకు చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.